ఇదే వచ్చిన బాధ ఈ పిల్లతో అసలుకి చేయబట్టుకుంటున్నావుగా. కంగ్రాచులేషన్ అక్క, వెల్కమ్ టు షేప్ షాప్. నీకు ముందుగా వెల్కమ్ చెప్తుంది మన కంపెనీ. ఇందులో సక్సెస్ అయిందాక నువ్వు ఏదైతే డబ్బులు ఇస్తున్నావో ఈ డబ్బులు మనకి వెనక్కి రావు. ఈరోజే కంపెనీకి వెళ్ళిపోతాయి. మనకు వస్తువు అనేది గిఫ్ట్ అనుకోవడమే. మనం బిజినెస్ కోసం వస్తున్నాం. ఇందులో బిజినెస్ 4 సంవత్సరాలు మనం నలుగురు కలిసి పని చేయాలి. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఊరకొత్తి అనేది చోట్ల 4 సంవత్సరాలు కష్టపడి మాతో ఉంటావా? మాతో 4 ఏళ్ళు మా చెయ్యి వదిలి పెట్టుకుని ఉంటావా? 4 ఏళ్ళు మాతో ఉంటావా? ఎస్. ఇంకొక విషయం ఏంటంటే పొద్దున్నే జూమ్ కాల్ వచ్చింది. జూమ్ వింటే పని చేసుకో. ఖచ్చితంగా తల్లి ఉంటా. జూమ్ విన్నావంటే నువ్వు కొన్ని తెలియని తెలుస్తుంది. గురుమాతో గురూజీతో మాట్లాడతావు. జూమ్ విన్నావంటే నీకు వారం మనకి ఏ స్టెప్ ట్రైనింగు, మరి సండే నువ్వు కోడ్ ట్రైనింగ్ నెలకొకటి, మరి పెద్ద పెద్ద ఫంక్షన్లు వస్తాయి. ఎంత కాంట్రిబ్యూషన్ అయినా లెక్క చేయకూడదు. కాంట్రిబ్యూషన్ అంటే మనం ప్లే చేయడం తెలుసుగా. అది కడితేనే మన లాభం ఎంట్రీ ఫీజు అంటారు. అది మనం లెక్క చేయకుండా అయితే మనం నేర్చుకోవడానికి, మనకు వాళ్ళు నేర్పించడానికి. నువ్వు ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావు, నీకు ఫీజు ఎక్కడ కట్టించుకుంటున్నావు పిల్లల చేత నెల రాగానే. అట్లాగే ముందు కూడా అది మనసులో పెట్టుకొని కమిట్మెంట్ అనేది మనకి నాడు నేడు అనేది ఉంటుంది. నువ్వు చెప్పేసారమ్మా 4 ఏళ్ళు నీ చెయ్యాలి కలిసి పని చేసుకున్నాం. అలాగే నేను డైమండ్ చేపిస్తా. నేను డైమండ్ అవుతా, నేను డైమండ్ చేపిస్తా. డైమండ్ చేపిస్తా. అలాగే నువ్వు కూడా చెప్పు 4 ఏళ్ళు మీ చెయ్యదు కదా. 4 ఏళ్ళు మీ చెయ్యి వదిలిపెట్టాను. మేము చెప్పింది చెప్పినట్టు చేస్తావుగా.